शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి రోజు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, వేదవేద్యుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు అధర్మ నిర్మూలన, ధర్మ సంస్థాపనార్థమై భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినటువంటి చాలా పుణ్యమైనటువంటి రోజు. సనాతనమైనటువంటి పరంపరలో ఈ భరతఖండం మీద అవతరించినటువంటి మహానుభావుడు, ఆయన యొక్క జన్మోత్సవం ఎవరికి ఎంత చాతయితే అంత ఆ పరమాత్మని ఈరోజు స్తుతించాలి, ఆయనకి అర్చన చెయ్యాలి, ఆయన గురించి ధ్యానించాలి, ఆయన గురించి 4 మంచి మాటలైనా మనం వినాలి. అలా గనక మనం చేయకపోతే మనందరం కూడా కృతజ్ఞులుగా మారిపోతాం. ఈ రోజున మనం చెప్పుకునేటువంటి భారతదేశే భరతఖండే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ భరతఖండం ఇలా ఉంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం చేతనే మనం ఈ భారతదేశం ఇంకా ఉన్నది మనకి. ఆయన అవతరించినటువంటి రోజు, ఈ రోజున ఆయన జన్మించినటువంటి విషయాన్ని, ఆ ఘట్టాన్ని మన ప్రాచీనులందరూ కూడాను వినేవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు అందరూ కూడాను శ్రీకృష్ణ పరమాత్మని అర్చించేవాళ్ళు. అందరం అది చేయలేము కాబట్టి కనీసం ఆ యొక్క ఇతివృత్తాన్నైనా వింటం మన కనీస ధర్మం. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధత్తాం. శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టం. ముందుగా వ్యాస మహర్షి మనకి చెప్పినటువంటి శ్లోకాలని పారాయణం చేసుకొని విని తదుపరి దాని యొక్క వివరణని విందాం మనం. శ్రీశుక ఉవాచ అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః యహ్యేవాజనజన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకం దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయం మహీమంగళభూయిష్ఠపురగ్రామవ్రజాకరా నద్యః ప్రసన్నసలిలాః క్రతాజలరుహశ్రియః ద్విజాలికులసన్నాదస్తబకావనరాజయః వవౌ వాయుః సుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః
అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధతా మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనామసురద్రుహాం జాయమానే జనే తస్మిన్నేదుర్దుందుభయో దివి జగుః కిండన గంధర్వాస్తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యశ్చ నఋతుః అప్సరోభిః సమంతదా ముముచుర్మనయో దేవాః సుమనాంసి బుధాన్వితాః మందం మందం జలధరా జగుర్జరను సాగరం నిశీథే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణుః సర్వగుహాశయః ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీంద్రివ పుష్కలః తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మంగళ శోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదశౌభం సౌభగం మహార్హ వైఢూర్య కిరీటకుండలత్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకాంస్యంగదకంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానకదుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమోస్పృశన్ బుధాద్విజోభ్యోయుతమాప్లుతో గవాం అథైనమస్తౌదవధార్య పూరుషం పరన్నతాంగః కృతధీః కృతాంజలిః సురోతిషా భారత సూతికా గృహం విరోచయంతం గతభీః ప్రభావవితూ. స్వామి కృష్ణ పరమాత్మ గురించి శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షన్ మహారాజు గారికి ఈ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తున్నారు. ముందుగా మంగళాల్ని, జయశబ్దాన్ని, మంగళ శబ్దాన్ని ఉచ్చరించారు శ్రీ సుఖయోగీంద్రుల వారు. స్వామి శ్రీమన్నారాయణుల వారు అనుకున్నారట, ఏమనంటే అథ అని ప్రారంభం చేశారు. అర్థమేమిటంటే పరమాత్మ ఆవిర్భవించటానికి ఒక నక్షత్రాన్ని ఎన్నుకున్నారు. ఏంటి అది అంటే అజనాత్ జన్మయస్య, అంటే దేని నుండి నారాయణుడి యొక్క జన్మ వచ్చినదో అది బ్రహ్మ యొక్క నక్షత్రం. అది ఏమిటి అంటే రోహిణీ నక్షత్రం. భగవంతుడు అనుకున్నాడు, మేము మా జీవితంలో భక్తుల యొక్క పక్షపాతం చాలా చేశాం. దేవకీ గర్భము బలరాముడితో నిండి ఉంది, రోహిణీ గర్భం ఖాళీగా ఉంది. అందుకోసం నేను రోహిణీ గర్భంలోకి వెళ్ళవలసి ఉంది. కానీ నేను బలరాముణ్ణి దేవకీ గర్భం నుండి తీసి రోహిణీ గర్భానికి పంపించి ఉన్నాను. నేను దేవకీ గర్భంలో ప్రవేశించాను. అప్పుడు కనీసం మాకు మా జన్మ నక్షత్రం పేరైన రోహిణి అనేటువంటిది ఉంటే, నేను తన పేరుగల నక్షత్రంలో జన్మిస్తున్నానని, చంద్రవంశంలో జన్మిస్తున్నానని, దాని వలన రోహిణీ మాతకు సంతోషం కలుగుతుంది అనుకున్నారు స్వామి. చంద్రుడికి సర్వశ్రేష్ఠులైనటువంటి పత్ని రోహిణీ అమ్మవారు. ఆ యొక్క నక్షత్రంలో జన్మించాలి. ఈ విధంగా శ్రీ సుఖదేవుడు ఆ విషయాన్ని చెప్పారు. ఆ సమయంలో అన్ని నక్షత్రములు, గ్రహములు చాలా శాంతముగా ఉన్నాయి. ఇక దిక్కులన్నీ కూడాను దిశః ప్రసేదుః, ఆ దిక్కులన్నీ కూడాను ఆ కంసుని ద్వారా బంధించబడ్డాయి. ఆ పత్నులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను చాలా సంతోషించారు. ఇక ఆకాశం చాలా గగనం నిర్మలోడు గుణోదయం అంటారు. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. అప్పుడు అందులో ఉన్నటువంటి ఉడుగణములన్నీ కూడాను అగరవితులుగా ఉండిపోయింది. అవన్నీ చాలా
దీప్తవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇక పృథ్వీ భూదేవి మహీమంగళభూయిష్ఠ పురగ్రామ వ్రజాకర. పృథ్వీ యొక్క పుత్రుడు మంగళుడు. అది అతన్ని ఒళ్ళోకి తీసుకొని వాసక సజ్జగ నాయికలాగా సింగారించుకొని తన పతికి స్వాగతం పలుకుటకు ఎదురు వెళ్ళినట్టుగా ఉంది. పురం అంటే సాక్షాత్తు మధురాపురమే, మధురానగరమే పురం. అటువంటి గ్రామం అంటే నందగ్రామం గ్రామం. వ్రజము అంటే గోకులం మొదలైనటువంటివి. అక్షరములు అంటే అక్కడ ఉండేటువంటి ఆకరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రత్నాకరుణ స్థితమై ఉన్నటువంటి ద్వారకా మొదలైనటువంటి పురగ్రామ వ్రజాకర. అన్నిటికీ అన్నీ మంగళములుగా ఉన్నాయి. సజ్జ ప్రసన్న సలిలాహ. ఇక ఇంకో విషయం చూస్తే ఇక్కడ నదులన్నీ కూడాను చాలా శాంతముగా చక్కగా ఉన్నాయి. చాలా గొప్పగా ఆ సమయంలో వాతావరణం అంతా అనుకూలంగా ఉన్నది. గంధర్వులు పాటలు పాడారు. రంభాది సురకాంతలందరూ కూడాను ఆనందంతో నృత్యమాడారు. సిద్ధులు అందరూ కూడాను గుబ్బుగూడారు. చారణులు అప్సరులు అందరూ కూడాను అభయ మనస్కులై దేవదందువులు మురగించారు. దేవకీదేవికి ఆ సందర్భంలో ఆవిడ చాలా ఆనందంగా ఉంది. అర్ధరాత్రి అయింది. నిర్గుణ పరబ్రహ్మమూర్తి సగుణమూర్తిగా అవతరించారు. విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్. సకల ప్రాణుల యొక్క హృదయాల్లో నివసించేటువంటి శ్రీహరి పరమాత్మ ఆవిర్భవించాడు. అజాయమానో బహుధా విజాయతే. పుట్టుక లేనివాడే ఇక్కడ మనకి పుట్టి చూపించాడు. ఆ విషయాన్ని మనకి ఉపనిషత్తులు కూడా దేవావ బ్రహ్మణో రూపే ముహూర్తంచేవా ముహూర్తంచ మర్త్యంచామృతంచ స్థితంచ యచ్చ సత్యత్యచ్చ అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తారు. ఆ ప్రకారంగా పరమాత్మ చాలా గొప్పగా ఆవిర్భవించారు. అద్భుతమైనటువంటి ఆ బాలకుణ్ణి చూచారు. ఎవరు చూచారయ్యా మొట్టమొదట అన్నారు. వసుదేవుడు చూచాడు. ఆ బాలకుడు పద్మనేత్రుడు, 4 భుజాలు, శంఖము, చక్రము, గద ఇవన్నీ ధరించాడు. శ్రీవత్స చిహ్నం ఉన్నది. అనర్ఘ్యమైనటువంటి వైఢూర్య కిరీట కుండలాలన్నీ కూడాను ధరించాడు. వైఢూర్య కిరీట కుండల దీప్తి ప్రసారితమైనటువంటి సుకేశిని కాంచీ కంకణాంగద సుశోభితుడు వసుదేవుడు శతకోటి జన్మల పుణ్య పరిపాక ఫలంగా ఆ కరువు తీరా ఆ పరమాత్మని చూస్తున్నాడు. విస్మయోత్ఫుల్ల విలోచన. స్వామి చూస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆయన పుడుతూనే కళ్ళన్నీ కూడాను చాలా పెద్దగా చేసి చూస్తున్నట్ట. ఇదందరికీ కూడాను ఆశ్చర్యం కలిగింది. బాలకుడు యొక్క బాహువులు అరవంకీలున్నాయి, కంకణాలున్నాయి, భూషణాలన్నీ కూడాను ఉన్నాయి. చూస్తూనే ఆయన కనుబొమ్మలు కదులుతూ ఉన్నాయి. అస్థిచ భవతిచ ఇది అద్భుతం. అద్భుతం అంటే అస్థిచ భవతిచ అని అద్భుతం. అతని యొక్క కళ్ళన్నీ కూడా తిప్పుతున్నాడు, కాళ్ళు చేతులు కదిలిస్తున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు. ఇంతకంటే అద్భుతమైనటువంటి బాలకుడు మరి ఎవరుంటారు చూడండి ప్రపంచంలో. పుడుతూనే ఎవరన్నా కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ కదిలించేటువంటి వాడు ఎవరన్నా మనం విన్నామా అంటే లేదనే చెప్పాలి. అటువంటి అద్భుతమైనటువంటి బాలకుణ్ణి వసుదేవుడు చూచాడు. ఐక్షత. సృష్టి జరిగినప్పుడు తనను తాను చూసుకుంటాడు. సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి అంటుంది వేదం. అట్లాగే చాందోగ్య ఉపనిషత్తులో కూడా తదైక్షత బహుశ్యాం ప్రజా ఏత. సర్వదా సృష్టిని చూస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయన చూడలేదు అంటే పంచభూతాలు అవి చేయాల్సిన పనులు ఆగిపోతాయి. వెంటనే మనం ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా ఎక్కడో దొరకదు. అట్లా పరమాత్మ ఎప్పుడు కూడాను తన యొక్క కరుణామయమైనటువంటి దృష్టితో ప్రపంచాన్ని చూస్తున్నాడు కాబట్టే మనం గాలి పీల్చగలుగుతున్నాం. అటువంటి వాడు ఈనాడు స్వయంగా చూడబడుతూ ఉన్నాడు. ఎవరి దృక్శక్తి లోపించదో ఆ భగవంతుడు ఈనాడు దృశ్యుడైనాడు. వసుదేవుడు ఇదంతా చూచి చాలా ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యం యొక్క ఉపలబ్ధి కూడా ఆశ్చర్యమే. విస్మయంతో అతని నేత్రములన్నీ కూడాను ఉత్ఫుల్లములుగా అయినాయి. దుందుభి వసుదేవుడు శ్రీహరియే తన పుత్రుడు అయినాడని చూచాడు. ముదా ఆప్లుత. ఇక ఎంతటి ఆనందం కలిగిందంటే
అతడు ఆనంద సింధువులో స్నానం చేశాడు. వెంటనే 10,000 గోవుల్ని దానం చేయాలని సంకల్పించుకున్నాడు. వాస్తవంగా మనం సంతానం కలిగితే, వంశోద్ధారకుడు పుడితే దాన ధర్మాలు చేయమని శాస్త్రం. కానీ ఆయన పాపం కారాగారంలో ఉండి కూడా దగ్గర ఏమీ లేకపోయినా చేతిలో కాస్త నీళ్లు తీసుకొని సంకల్పం చేసి వదిలిపెట్టాడు. మా పిల్లవాడు పుట్టిన సందర్భంలో గోదానాలన్నీ చేస్తాను సంకల్పించాడు. మనుష్యుడికి ఆనందం కలిగినప్పుడు సహజంగా మన యొక్క చేతుల యొక్క పిడికిలంతా కూడాను తెరుచుకుంటూ ఉంటుంది. ఎవడైతే బిగుసుకుపోతూ ఉంటాడో వారికి దుఃఖమే కలుగుతూ ఉంటుంది. అయ్యో మనకి ఇది లేకపోతే మనం ఏం తింటాం అని ఆలోచించేవారు దుఃఖిస్తూనే ఉంటారు. ఇప్పుడు వసుదేవుడు స్తుతిని ఆరంభం చేశాడు. ఇతడు పరమపురుషుడే అని నిశ్చయం చేసుకున్నాడండి. వసుదేవుడి యొక్క శిరస్సు శ్రద్ధతో వంగిపోయింది. అతడు తన బుద్ధిని వశంలో ఉంచుకొని 2 చేతుల్లో కూడాను జోడించి తలకాయ వంచి ఆ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ యొక్క ఉపస్థితి వలన ఆ యొక్క సూతికాగృహం, ఆ పుట్టినటువంటి గది ఏదైతే ఉందో అది చాలా ప్రకాశమానమైంది. ఎందుకంటే అతడు పరమపురుషుడు, ప్రభావాన్ని ఎరిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఆ పరమాత్మ ఆవిర్భవించాడో ఇక వసుదేవుడికి భయం అనేది పోయింది. ఇట్లా అంటున్నాడు, విదితోసి భవాన్ సాక్షాత్, నేను మిమ్మల్ని గుర్తించాను అన్నాడు. మీరు నా వద్ద గోప్యంగా ఉండలేరు అన్నాడు. మీరు ప్రకృతి కంటే పరులు అన్నాడు. సాక్షాత్తు పరమపురుషులు, కేవలం అనుభవానందమే మీ స్వరూపం. మీరు బుద్ధి ద్రష్టలు. మీరే మీ ప్రకృతితో ఈ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తును సృష్టించారు. మీరు ప్రవేశించడం అంటూ ఏమీ లేదు. ఎందుకనగా మీరు మొదటి నుంచి ఉండనే ఉన్నారు. ఇవాళ కొత్తగా ఏం పుట్టలేదు. కానీ ఇక్కడ ప్రవిష్టులు అయినట్లుగా మీరు అనిపిస్తూ ఉన్నారు. కుండ తయారైన తర్వాత మట్టి దానిలో ప్రవేశించింది అంటే అది బొత్తిగా కూడాను అసంగతమవుతుంది. ఎందుకంటే మట్టి అనేది లేకుండా కుండ ఎక్కడ ప్రపంచంలో వస్తుందే? రాదు. అలాగే ఎవరైనా బాలకుడు నేను కుండను చూస్తున్నాను కానీ మట్టిని చూడలేదు అంటాడు. నగలు చూస్తున్నాను కానీ బంగారం చూడలేదంటే దానికి కారణం అతడు మట్టిని స్వర్ణాన్ని గుర్తించలేదనే. మీరు సంపూర్ణమైనటువంటి తత్వాన్ని, అవికృతమైనటువంటి ఉపాదాన కారణం మీలోనే ఈ సృష్టి, ఆకృతి, వికృతి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక ఛాయలాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు మొదటే విద్యమానులై ఉన్నారు. అంతఃకరణముల ద్వారా ఎన్ని తెలుస్తూ ఉన్నాయో వాటి అన్నిటిలో ఉన్నారు. ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాహ అంటుంది వేదం. సమస్త ప్రాణుల్లో ఆయనే ఉన్నారు, పరమాత్మ. ఈ ప్రకారంగా ఆ వసుదేవుడు పరమాత్మని చూచి ఈ విధంగా స్తుతి చేశారు. చూడండి, మహాత్ములు ఇటువంటి ప్రసంగంలో కూడా ఎవరిని కూడా నిందించరు. కానీ ఇక్కడ వసుదేవుడు ఎంత గొప్పవాడంటే ఒకే ఒక మాట అన్నాడు. కంసుడి వల్ల భయం ఉంది, చాలా అసభ్యుడు, అయంతసభ్య అన్నారు తప్ప కంసుడిని నేను తిట్టలేదు. ఆయన ఇతడు శిష్టుడు కాదు అని మాత్రం అన్నాడు. ఇప్పుడిప్పుడే జన్మించినటువంటి పసివారిని ఎవరైనా చంపుతారా? వారు ఎంతటి అసభ్యులు! వసుదేవుడు అన్నాడు, ప్రభో, నిజంగానే అతడు చాలా అసభ్యుడు. ఎందరో పసివారిని ఇప్పటిదాకా అతను సంహరించాడు. మీరు జన్మించాలని తెలియగానే అతడు ఆయుధాలను చేతబట్టి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇంతలో ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ దేవకీ అమ్మవారు కళ్ళు తెరిచి చూచింది. ఇతడు భగవల్లక్షణ సంపన్నుడు అని దేవకి అర్థమైంది. దేవకీ తముపాధావతు కంసాద్భీత శుచిస్మిత. మొదట కంసుని భయంతో దేవకీ అమ్మవారికి కాస్త భీతి కలిగింది. కానీ ఆ తర్వాత బాలుని చూచి మందహాసం చేసింది. ఆమె స్థితి ఎలాగా అయిందంటే ఆమె బ్రహ్మత్వముని అర్పణ చేస్తున్నట్లుగా, ఎవరైనా అభిషేకించి అభిమంత్రితం చేసి, ఓ బాలుడా, నీవు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్ముడివి అన్నట్లుగా దేవకీదేవి మంత్రముల్లాగా ఈ శ్లోకాన్ని పఠించింది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. మహాప్రభో,
నీవు కళ్ళ ఎదుట ఎలా కనిపిస్తున్నావో అది నీవు కాదు. నీవు మా లోపలి ఆధ్యాత్మిక అంతఃకరణంలో దీపములాగా ప్రకాశిస్తున్నావు. అదే నీవు ఈరోజు సాక్షాత్తు పరబ్రహ్మగా మా యొక్క కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనావు. నీవు బ్రహ్మవు, జ్యోతివి, చేతనుడివి, గుణాతీతుడివి, వికారరహితుడివి, నిర్విశేషమైనటువంటి సత్తామాత్రుడివి, నిరీహుడివి. అది నీ చేష్ట. మృత్యువ్యాలభీత పలాయనం అంటారు. మనిషి మృత్యు సర్పభీతితో పరుగులు పెడుతూ ఉంటాడు. ఏ లోకములోనూ అతనికి నిర్భయ పదం ప్రాప్తించదు. తత్పదాద్యం ప్రాప్య ఎదురుచ్చయాద్య. కానీ ఇప్పుడు నీ యొక్క శరణములను పొందినాడు. ఎదురుచ్చయ నీ అనిర్వచనమైనటువంటి కృపయే అతనిని నీ శరణముల యొక్క దరికి చేర్చింది. నీ పాదాద్యములు ఔషధి వంటివి. అన్ని భవరోగాలకి, సాంసారిక రోగాలకి కూడాను అవి తరుణోపాయములు. ఆ ప్రకారంగా ఆవిడ దేవకీ అమ్మవారు ఆ పరమాత్మని స్తుతించింది. అప్పుడు పరమాత్మ ఇదంతా చూచారు. శంఖచక్ర గదాపద్మ సృజాయుష్టం చతుర్భుజం. శంఖము, చక్రము, గదాపద్మం, లక్ష్మీయుక్తమైనటువంటి నీ శోభాయమైనటువంటి రూపాన్ని తొందరగా సమీకరించిన ఆయన ఎవరైనా గనక వింటే ఈ సంపూర్ణ విశ్వమునకు ఆధారమైన భగవంతుడు నా గర్భంలో వచ్చి ఉన్నాడంటే ఎవరు ఈ మాటను విశ్వసించరు. అంచేతను నీ యొక్క రూపాన్ని నీవు పూర్తి చేయాలి అని చెప్పారు. భగవంతుడు అంటున్నాడు, దేవి, నేను స్వయముగా ఈ రూపాన్ని నీకు దర్శింపచేయాలి అని అనుకోలేదు. మొట్టమొదట మీరు పృష్ణి, సుతప అన్న పేరు గల గొప్ప పుణ్యాత్మైనటువంటి తపోధనులు. బ్రహ్మ మీకు సృష్టి చేయమని ఆదేశించగా మీరు చాలా తపస్సులు చేశారు. కేవలం ఎండిపోయినటువంటి ఆకుల్ని తిని వాయుభక్షణం చేసి మీరు నన్ను ఆరాధించారు. నేను ప్రసన్నుడై మీ ఎదుట ప్రత్యక్షమై ప్రియతాం వరా, మీకు ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకోమన్నాను. మీరు ఎప్పుడూ విషయభోగముల్ని అనుభవించలేదు. సంతానం యొక్క సుఖదుఖం మీకు తెలియవు. నవవ్రాతేపవర్గం మే మోహితో మమమాయ. అందువలన నేను ప్రత్యక్షమైనప్పుడు నాలాంటి పుత్రుడు కావాలి అని అడిగారు. దీని అర్థం, మేము గృహస్థలము, మాకు దాంపత్య సుఖం కలగవలను అని మీ భావం. మీరు నా మాయతో ఈ విధంగా ప్రేరితులు అయినారు. ఇలాంటి వరం అడిగారు. మోహితో మమమాయ అంటే అర్థం, ఇక్కడ కొందరు ఇలాగ కూడా చెప్తూ ఉంటారు, మా సౌందర్యం పట్ల మీరు ఎంతో సమ్మోహితులైపోయినారు. మీకు మోక్షం కూడా మా సౌందర్యం ముందు తుచ్చము అనిపించింది. అందుకనే దాన్ని మీరు అడగనే లేదు, మోక్షాన్ని అడగలేదు, నా సౌందర్యం మాత్రమే అడిగారు. గతే మయి యువాం లద్వా వరం వత్సదృశం సుతం. మీరు వరం అడిగిన తర్వాత నేను ఇలా ఆలోచించాను, శీలము, ఉదారత, గుణముల్లో నా సమానులు మరి ఎవరు లేరు. అందువలన నేనే మీకు పుత్రుడుగా అయినాను. నా పేరు పృష్ణిగర్భుడు అయినది. ఇక రెండవ జన్మలో నీవు అదితివి, వసుదేవుడు కశ్యపుడు అయినారు. ఆ సమయంలో కూడా నేను ఉపేంద్రుడు అన్న పేరుతో మీకు పుత్రుడుగా ఉదయించాను. నా శరీరం చిన్నదిగా ఉంది, అందుకని లోకలు నన్ను వామరుడు అని కూడా అనేవారు. ఇక ఇప్పుడు మూడవ జన్మలో మీరు దేవకీ వసుదేవులైనారు. నేను అదే రూపంలో మరలా మీ పుత్రుణ్ణి అయినాను. మొదట నేను నాలాంటి పుత్రుణ్ణి ఇవ్వలేకపోయినందుకు నన్ను నేనే మీకు ఇచ్చుకున్నాను. అయినా నా మాట పూర్తి కాలేదు. నా సమానుడు నేనే, మరి వేరే ఎక్కడి నుంచి తెస్తాను? ఎవరైనా తన ప్రతిజ్ఞను పూర్తి చేయలేకపోతే దానికి సమానంగా మూడింతలు చేసి ఇవ్వాలి అని శాస్త్రం. నేను 3 సార్లు మీ పుత్రుడిగా ప్రతిజ్ఞ చేశాను, 3 సార్లు మీకు పుత్రుడిగా అయినాను. అవన్నీ గుర్తు చేయడం కోసమే నేను ఈ రూపాన్ని దర్శింపజేశాను. లేకపోతే నా జన్మ యొక్క జ్ఞానం ఎవరికీ కలగదు. తర్వాత భగవంతుడు మీరు నన్ను పుత్రుడిగా భావించండి, బ్రహ్మగాను భావించండి అని ఆదేశించాడు. అందువలనే దేవకీ వసుదేవుల్ని మిశ్రమమైనటువంటి భక్తి. కానీ యశోదానందాదుల్ని మాత్రం మిశ్రమమైనటువంటి భక్తి కాదు. అక్కడ విశుద్ధమైనటువంటి వాత్సల్యం. కృష్ణుడు మా పుత్రుడు అన్న భావం ఆ యశోద నందనులకు ఉంది. యువామ్మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృతు చింతయంతో కృతస్నేహు యాస్యేథే మద్గతిం వరాం. భగవంతుడు అన్నాడు, మీరు బ్రహ్మభావేన చింతయంతు పుత్రభావేన కృతస్నేహం అంటే
బ్రహ్మభావంతో నన్ను చింతన చేయండి, పుత్రభావంతో నాపై ప్రేమను స్నేహాన్ని కురిపించండి. ఒకవేళ మీకు కంసుని వలన భయం కలగవచ్చు అని అనిపిస్తే నన్ను గోకులం తీసుకొని వెళ్ళండి. ఇది కంసాద్విభేషిత్వం మాం గోకులన్నయ, ఈ విధంగా కూడా మనకి చెప్తారు దీని అర్థం. ఒకవేళ మీకు కంసుని వలన భయం లేకపోతే నన్ను మీరు ఇక్కడే ఉండనేయండి, నేను వాళ్ళ సంగతి చూస్తాను. ఇప్పుడు ఇంకా నా చేతిలో గదా, శంఖము, చక్రము అన్నీ ఉన్నాయి. మా మేనమామ గనక వస్తే నేను చూసుకుంటాను అన్నాడు. గోకులన్నయ అన్న దానికి ఇంకొక అర్థం, లోపల ప్రత్యక్ష భగవంతుడే అన్నీ చేయగల సమర్థుడు. కానీ అంతటితో తృప్తి కలకపోతే కళ్ళతో బయట చూచేలాగా తీసుకోరండి. లోపల దర్శించిన దానినే బయట కూడా చూడండి. లోపల ఉన్నవాడే బయట కూడా ఉన్నాడు. ఈ ప్రకారంగా ఈ కథని ఆ శుకయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. భగవంతుడు ఇంత మాత్రం చెప్పి మౌనం వహించాడు. వెంటనే మామూలుగా 2 చేతుల శిశువులాగా మారిపోయినాడు. ఇప్పుడు వసుదేవుడు భగవంతుడి యొక్క ప్రేరణతో ఆ పురిటి గృహం, సూతికా గృహం నుండి పుత్రుణ్ణి తీసుకొని బయటికి వెళ్ళాలనుకున్నాడు. అదే సమయంలో యోగమాయ తన ప్రభావాన్ని చూపించింది. భగవంతుని బహిర్ముఖ మోహినీమాయ మధునా నగరంలో ప్రజలని, ద్వారపాలకుల్ని అందరినీ నిద్రపుచ్చింది. అన్నీ మూసినటువంటి తలుపులన్నీ కూడాను ఆ చెరసాల తలుపులన్నీ తెలుసుకున్నాయి. శ్రీకృష్ణుని తీసుకొని ఎవరైనా భక్తులు బయలుదేరితే ఇక తలుపులు ఎలా మూసి ఉంటాయి? వసుదేవునికి కూడా అదే జరిగింది. ఎప్పుడైతే అతడు శ్రీకృష్ణుని ఒడిలోకి తీసుకొని బయలుదేరాడో అప్పుడు ద్వారాలన్నీ వాటంతట అవే తెరుచుకున్నాయి. ఎలాగైతే సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోతుందో అలాగే అటు మేఘములు వర్షించగా శేషుడు తన యొక్క ఫణముల ద్వారా వారిపై వర్షం పడకుండా వెంట వెళ్ళాడు. వర్షం రావడంతో ఆ యమునా నది బాగా పొంగింది. భయానకావర్త శతాకులా నది. ఇక్కడ ఉత్ప్రేక్షలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. యమునా నది ఇలా ఆలోచించిందిట, భగవంతుడు కాలాంతరంలో నన్ను వివాహం చేసుకుంటాడు, మరి నన్ను దీనురాలని, అల్పశక్తి అని, నాలో ఏమీ సామర్థ్యం లేదనుకుంటే మరలా నన్ను వివాహం ఆడుతాడో లేదో, అందుకోసం ఒకసారి తను సాధారణమైనది కాదని సూర్యుడి యొక్క పుత్రికని అని తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ చూపించాలనుకుంది. మరీ అభిమానపడితే కూడా భగవంతుని వివాహం ఆడడేమో అని కూడా యమున మార్గం దదౌ, రామచంద్రుడికి ఎలా సముద్రుడు దారిచ్చాడో అలాగే దదౌ సింధునివా, ఈ యమునా నది కూడా మార్గం ఇచ్చింది. వసుదేవుడు ఆ భగవంతుడిని తీసుకొని నందగోకులంలోకి ప్రవేశించాడు. అప్పుడు భగవంతుని స్వజనమోహినీమాయ గోకులంలో అందరినీ నిద్రపుచ్చింది. వసుదేవుడు తన పుత్రుణ్ణి యశోదామాత వద్ద పడుకోబెట్టాడు. ఆమె కలిగినటువంటి పుత్రికని ఒడిలోకి తీసుకున్నాడు. మధురకు వచ్చాడు. మధురకు వచ్చి ఈ బిడ్డని దేవకీదేవి ఒడిలో పడుకోబెట్టాడు. మరలా బేడీలు, సంఖ్యళ్ళు అంతా పూర్వం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. చూడండి, భగవంతుడు ఒళ్ళోకి రాగానే బేడీలు, సంఖ్యళ్ళు అన్నీ తెగిబడిన్నాయి. మరలా భగవంతుడు గోకులంలోకి ఉండిపోయి పుత్రిక రూపంలో మాయ వెంటరాగా మరలా బేడీలు, సంఖ్యళ్ళు పడ్డాయి. మరి చెరసాల ద్వారాలు కూడా మూసుకుపోయినాయి. భగవంతుని సంయోగ వియోగముల యొక్క మహిమ ఇదే. భక్తులు మాయను వదిలి భగవంతుని పట్టుకుంటారు. వసుదేవుడు తనను వదిలిపెట్టి వెళ్తూ ఉంటే భగవంతుడికి ఏడుపు వచ్చింది. కానీ వసుదేవుడు తన రక్షణ కొరకు తననిక్కడ వదిలి ఎంత దుఃఖాన్ని తనపై వేసుకుంటున్నాడో చూచి అతని భక్తికి భగవంతుడు లోలోన చాలా సంతోషించాడు. ఇటు యశోదామాతకు తనకు కూతురు కలిగిందా లేక కుమారుడా అన్నది తెలియలేదు. నిజానికి ఇది భగవంతుడి యొక్క లీల. అతనికి అవసరమైతే పుత్రికగా అవగలడు, లేదా పుత్రుడుగా కూడా అవగలడు. త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి అంటుంది ఉపనిషత్తు. స్వయంగా వేదమే ఈ ప్రకారంగా చెప్పింది. భగవంతుడు నీవే స్త్రీ, నీవే పురుషుడు, నీవే కుమారి, నీవే కుమారుడు అని చెప్తారు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క ఆవిర్భావం ఆ ప్రకారంగా జరిగింది. ఇటువంటి కథని విన్నటువంటి వారందరూ ధన్యులవుతారు. ఆ కృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహం చేత మీ అందరికీ కూడాను భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుగాక అని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్తమస్తాః సుఖినో భవంతు. జై గోపాలకృష్ణ భగవాన్ కీ జై.